అందరికి నమస్కారం అండి. నిన్న అర్ధరాత్రి వచ్చినటువంటి రిజల్ట్స్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరూ ఇప్పటికే చూసుకొనే ఉంటారు. సో, కొంతమందికి నిన్న అర్ధరాత్రి ఒక మరపురాని స్వీట్ మెమోరీస్. కొంతమందికి అదొక కాలరాత్రో లేదా ఒక బ్యాడ్ సిట్యుయేషన్ అని చెప్పలేము. సో, ఎవరెవరు దాన్ని ఎలా తీసుకుంటారో అది వాళ్ళ యొక్క విజ్ఞతకే ఉంటుంది. బట్ సక్సెస్‌ఫుల్‌గా ఇంత యొక్క ఎమోషన్ క్యారీ చేస్తూ కష్టపడి ఇక్కడి వరకు వచ్చి ఆహ్, ఫైట్ చేసి ప్రిలిమ్స్ దాటుకొని మెయిన్స్ వచ్చి ఫ్యామిలీ, పర్సనల్ ఇష్యూస్ చాలా రకాలుగా ఎన్నో స్ట్రగుల్ అయ్యి ఇక్కడి వరకొచ్చి ఫైట్ మెయిన్స్ రాసి ఈ యొక్క మీ జర్నీతో, మీ యొక్క పరిస్థితులతో ఫైట్ చేసిన ప్రతి ఒక్క గ్రూప్ 2 యాస్పిరెంట్స్ యోధులకు నా సెల్యూట్ అండి. నెక్స్ట్ గ్రూప్ 2 రిజల్ట్స్‌లో సక్సెస్‌ఫుల్ అయినటువంటి సీరియస్ యాస్పిరెంట్స్‌కి కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ సో, ఇక్కడి వరకు వచ్చినటువంటి వాళ్ళకు నా యొక్క స్మాల్ ఈ చిన్న విషయం చెప్తున్నానేంటంటే, మీ సక్సెస్ వాయిదా పడిందండి. సక్సెస్ రానోళ్ళు. మీరు అంత మాత్రం మీరు ఫెయిల్యూర్ అయినట్టు కాదు. మీకు సక్సెస్‌కు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళకి చాలా వేస్ ఉన్నాయి. సో, ఇదే కాదు ప్లాన్ బి గూడా ఉంటుంది. గ్రూప్ 2లో నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి, మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని, దాన్ని మీరు సక్సెస్‌ని రీచ్ అవుతారని ఆశిస్తున్నాను. సో, మనము ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా జరిగినటువంటి సునీత విలియమ్స్ గారి యొక్క లైఫ్ స్టెప్ ఆహ్, వాళ్ళకి సంబంధించినటువంటి రీసెంట్‌గా జరిగిన ఇష్యూ ఒకసారి మనం పరిశీలిస్తే, సునీత విలియమ్స్ గారు 3 మంత్స్, 3 డేస్ సంథింగ్ 1 వీక్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళ అంతరిక్షయానం చేశారు. నాసా చేసినటువంటి ప్రయోగం. ఈ ప్రయోగం వాళ్ళు ఒక 3 డేస్ ఉందామని వెళ్తే, అది 9 మంత్స్ అయింది ప్రయోగం. వాళ్ళ నాసా చాలా క్లారిటీగా సక్సెస్ రేట్ చాలా ఉంటుంది. క్లారిటీగా వాళ్ళు అంతరిక్షయానం చేశారు. వాళ్ళకు అనుకునేటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడ స్టక్ అయ్యారు. వాళ్ళన్నీ ప్రీ ప్లాన్డ్‌గా ముందే అన్నీ సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ ముందే ప్రీ ప్లాన్డ్‌గా చేసుకోగలిగారు కాబట్టి, అక్కడ ఇన్ని రోజులు వాళ్ళు జీవించి మళ్ళీ రిటర్న్‌గా సక్సెస్‌ఫుల్‌గా వచ్చారు. జీవితంలో మనం గూడా అంతే. మనం ఒక చేసే ప్రయాణంలో రీచ్ అయ్యే సక్సెస్‌లో అనుకున్న టైంలో జరగకపోవచ్చు. ఎంత టెక్నికల్‌గా ఎంత పకడ్బందీగా మంచిగా ప్రిపేర్ అయ్యి, టెక్నిక్‌గా మంచిగా హార్డ్ వర్క్ చేసి రకరకాల వేలో వెళ్ళినా కూడా సమ్ టైమ్స్ సక్సెస్ ఆన్ టై ఆన్ 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 టైమ్‌లో అవ్వకపోవచ్చు. అంత మాత్రం మీద మీరు ఫెయిల్యూర్స్ అయినటువంటి యోధులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. మీలో ఇక్కడి వరకొచ్చారంటే మీలో చాలా విషయం ఉంది. అది ఎంతో మందిని దాటుకొని ఇక్కడి వరకొచ్చారంటే మీరు నిజంగా యోధులే. ఫైట్ చేయాలి. మీకు ఇంకా ఉంది ఫ్యూచర్. సో, ఈ ఫైట్ చేసి మనం సక్సెస్ అవ్వాలంటే కొంతమందికి ఫైనాన్షియల్ రిసోర్స్ ఉండకపోవచ్చు. కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఏజ్ సపోర్ట్ ఉండకపోవచ్చు. కొంతమందికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎవరి పర్సనల్ ఉంటుంది. సో, వీటన్నిటిని దాటుకొని నెక్స్ట్ గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని సక్సెస్ అవ్వాలంటే కొంత టైం ఉంటుంది. ఈ టైం అనేది ఎవరు దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటారో, దాన్ని టయాన్ని వాళ్ళ యొక్క సక్సెస్‌ని ఎలా యుటిలైజ్ చేసుకొని ముందుకెళ్తారో, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ నెక్స్ట్ ఫర్దర్‌గా వాళ్ళ యొక్క లైఫ్ ఏంటనేది భవిష్యత్ డిసైడ్ చేస్తుంది. సో, ప్లాన్ బి నేను ఆల్రెడీ చెప్పాను. గతంలో మన వీడియోలో కూడా ఉంటుంది. ప్లాన్ ఏ గాని ఆన్ టైమ్‌లో సక్సెస్ అవ్వకపోతే ప్లాన్ బి ఆల్టర్‌నేట్‌గా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. ప్లాన్ బి ఏందంటే మీరు ఈ టైమ్ డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ సక్సెస్ కాకపోతే నెక్స్ట్ మళ్ళీ సక్సెస్ కోసం ట్రై చేద్దాం అన్నప్పుడు ఈ డ్యూరేషన్ కోసం మీరు సర్వ్ అవ్వాలంటే మీకు ఆల్టర్‌నేటివ్ ఏదోకటి ఉండాలి ప్లాన్ బి. సో, ప్లాన్ బి అంటే ఏంటి? జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకా ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్‌ని ఎలా యుటిలైజ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ బిను రెడీ చేసుకొని వారి యొక్క సక్సెస్‌కి ఇది ఒక బ్రిడ్జ్ లాగా అనుకోండి. బ్రిడ్జ్ లాగా దాన్ని రీచ్ అవ్వటానికి హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, కట్ ఆఫ్‌లు ఇంత భారీ స్థాయిలో ఉంటాయని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ మాక్సిమం 80, 90 ఇన్‌స్టిట్యూషన్స్ చెప్పాయి. ఫెయిల్యూరే ఇంక్లూడ్ మీ.
బట్ రిజల్ట్స్ వస్తాయి, ఎర్లీగా వచ్చాయి. అది ఆల్రెడీ క్లియర్‌గా చెప్తూనే ఉన్నాను ముందు నుంచి. సో, కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత మేము ప్రిడిక్ట్ చేసాం, మా వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నారు. సో, ప్రిడిక్షన్స్ అనేది కొన్ని సమ్‌టైమ్స్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద ప్రిడిక్షన్సే మీరు ఆల్రెడీ చూసుంటారు. కొన్ని రాజకీయ సంస్థలు కుప్పకూలిపోయాయి. దగ్గరుండి ఒక వ్యవస్థను పెట్టుకొని రకరకాల సర్వేలు చేయించుకొని దగ్గరుండి చేసుకుంటే ఎన్నో స్థానాలు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి పడిపోయారు. సో, ప్రిడిక్షన్స్ సమ్‌టైమ్స్ వర్కౌట్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. 2 పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ప్రిడిక్షన్స్ ఏదో ఆహ్, జే చేసేస్తే అది అది ఎక్కడికెళ్ళిపోయిందో. సో, పొలిటికల్ గురించి అది అంత మాట్లాడుకోవడం అది కరెక్ట్ కూడా కాదు. అది జస్ట్ ఏదో ఎగ్జాంపుల్ ఏదో చెప్పాను. ఓకే. అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మన లైఫ్ ఏంటి? మనం ఎలా ముందుకెళ్ళాలి? దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఏంటి? ఎలా ప్లాన్ చేసుకోవాలనేది బట్టి ఒక్కొక్కళ్ళకి ఇండివిడ్యువల్‌కి వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. సో, అందరికి ఒకేలాగా ఉండవు కాబట్టి పరిస్థితులు. సో, ఈ పరిస్థితి ఇప్పుడు కొంతమందికి ఇంత ఎమోషన్ క్యారీ చేసి ఎన్నో స్ట్రగుల్ అయ్యి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి, ఈ ఈ పరిస్థితిని ఎంత తొందరగా మీరు బయటికొస్తే అంత మంచిది. మళ్ళీ లైఫ్ స్టైల్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ గాని, వాట్ ఈస్ వాట్ అనేది. సో, అది కొంతమందికి 3 డేస్ పడుతుందా? 1 వీక్ పడుతుందా? 10 డేస్ పడుతుందా? 1 మంత్ పడుతుందా? యాజ్ యువర్ విష్. సో, ఎన్ని రోజులు వీలైతే అంత తొందరగా మీరు బయటకొస్తే అంత తొందరగా నెక్స్ట్ ఏంటని ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ మీరు ఒకసారి ప్రశాంతంగా ఈ ఎమోషనల్‌లో మీరు నిర్ణయాలు రాంగ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఎమోషనల్‌లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చిన తర్వాత మీ యొక్క స్ట్రెంత్ ఏంటి? మీ బలహీనతలేంటి? సో, ఇవన్నీ ఒకసారి ప్రశాంతంగా మీరు పరిశీలన చేసుకొని, దాన్ని బట్టి మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్‌లకు ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. థాంక్ యూ.